హాయ్. పబ్లిక్ పల్స్ ఏంటో స్థానిక సంస్థల ఎన్నికలు చెప్పేశాయి. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉంటాయా? 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న కేరళలో ఈసారి త్రిముఖ పోరు తప్పదా? నిన్న మొన్నటి వరకు అవుట్ సైడర్గా ముద్ర వేసుకున్న బీజేపీని ఈసారి మలయాళీలు ఆదరించబోతున్నారా? లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్యూచర్ ఏంటి? యూడీఎఫ్ పెట్టుకున్న ఆశలేంటి? కేరళ రాజకీయాల్లో మరోసారి హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలవడంతో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటములు పూర్తిగా ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను 3 కూటములు ఇప్పటికే విశ్లేషించుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మంచి ఫలితాలు సాధించగా, క్యాడర్ బలంగా ఉన్న అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు తిరువనంతపురం కార్పొరేషన్ను తొలిసారిగా కైవసం చేసుకుని వామపక్ష కూటమికి గట్టి షాక్ ఇచ్చారు కమలనాథులు. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని యూడీఎఫ్ ధీమాతో ఉంటే, వామపక్ష కూటమిలో మాత్రం భయం కనిపిస్తోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు గట్టి హెచ్చరికనే ఇచ్చాయి. పినరయి విజయన్ పాలనపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఓవైపు అవినీతి, మరోవైపు పాలనలో అలసత్వం కలిపి తమ కొంప ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎర్రజెండా నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అయితే సిపిఎం మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత లేనేలేదని పైకి గంభీరంగా ప్రకటనలు చేస్తోంది. వ్యక్తిగతంగా పినరయి విజయన్కు అగ్ని పరీక్షగా మారడంతో ఈ 3 నెలలు ఏం చేయగలమా అన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఇంటింటి ప్రచారం నుంచి బడ్జెట్లో ప్రజాకర్షక హామీల వరకు అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక యూడీఎఫ్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. స్థానిక సంస్థల ఫలితాలు ఇచ్చిన జోష్తో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. చివరి నిమిషంలో అసంతృప్తులకు, తిరుగుబాట్లకు అవకాశం లేకుండా ముందుగానే సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టింది. కీలక నియోజకవర్గాల్లో సీనియర్ నేతలనే అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారు. మహిళలు, యువతకు 50% ప్రాతినిధ్యం ఇవ్వబోతోంది యూడీఎఫ్ కూటమి. 140 స్థానాల్లో కనీసం 100 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత 4.5 జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ యూడీఎఫ్ మెజారిటీ పెరుగుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎల్డీఎఫ్ను గద్దెదించడం అంత కష్టమేమీ కాదన్నది యూడీఎఫ్ నేతలు చెబుతున్నమాట. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గేమ్ చేంజర్గా మారుతుందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ను గట్టిగానే ఢీకొట్టినా యూడీఎఫ్కు వచ్చిన ఫలితాలతో పోల్చుకుంటే కమలనాథులు వ్యూహాలు మార్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతున్నా రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో అది ఇప్పటి వరకు మారలేదు. తిరువనంతపురంలో లెఫ్ట్ కోటకు గండి కొట్టడంతో భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, శబరిమలతో పాటు లెఫ్ట్ అవినీతి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంపై కేరళ బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే నెలలో 3 పార్టీల నేతలు పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల, శబరిమల బంగారం కేసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఈసారి కేరళ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఈ త్రిముఖ పోరులో చివరకు కేరళ ప్రజలు ఎవరికి అధికారాన్ని అప్పగిస్తారో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.